మీరు సరైన ఉద్యోగం లేక సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. దేశంలోని నిరుద్యోగులను సొంత వ్యాపారాల వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని ప్రారంభించింది. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. ఈ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఏ అధికారుల చుట్టూ తిరగనవసరం లేదు. ఇది పూర్తిగా ఆన్లైన్. మీరు స్వయంగా అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు రుణం అందిస్తోంది. దీనిపై 35% సబ్సిడీ ఇస్తోంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువత ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీకే పెట్టుబడిని అందుకుని తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. మీరు తీసుకునే 10 లక్షల రుణంలో కేంద్ర ప్రభుత్వమే 3.5 లక్షల వరకు చెల్లిస్తుంది. మీరు చెల్లించాల్సింది 6.5 లక్షలు మాత్రమే. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువతకు కేంద్ర సర్కార్ ఈ లోన్స్ ఇస్తోంది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం తీసుకొచ్చింది. ఆహార శుద్ధి రంగంలో చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ప్రారంభించింది. మీ ఊరిలోనే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించవచ్చు. దీంతో PMFME పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అర్హత గల ఔత్సాహిక నిరుద్యోగ యువత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. మీరు ఏర్పాటు చేసే యూనిట్ ఖర్చు 10 లక్షలైతే అందులో 90% కేంద్ర సర్కార్ బ్యాంక్స్ ద్వారా ఈ లోన్స్ ఇస్తుంది. మిగిలిన 10% మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు 9 లక్షల లోన్ వస్తుంది. ఈ లోన్పై మీకు 35% వరకు రాయితీ లభిస్తుంది. దాదాపు 3.15 లక్షల వరకు మాఫీ అవుతుంది. మీరు ఈ స్కీమ్ ద్వారా లోన్ అప్లై చేసుకునేందుకు https://pmfme.mofpi.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లలో 2 రకాలుంటాయి. ఒకటి రెడీ టు ఈట్, అంటే తినడానికి సిద్ధంగా ఉన్నవి. స్వీట్స్, స్నాక్స్, పికిల్స్ వంటివి తినడానికి సిద్ధంగా ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ను తయారు చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేసే యూనిట్స్. 2 రెడీ టు కుక్, అంటే వండడానికి సిద్ధంగా ఉన్నవి. మసాలా దినుసులు, కారపొడులు, పసుపు పొడులు, రెడీమేడ్ చపాతీలు, డ్రెస్సింగ్ చేసిన మాంసం, చేపలు, మినీ రైస్ మిల్, అప్పడాలు వంటివి వండడానికి సిద్ధంగా ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేసే యూనిట్. ఇటువంటి యూనిట్స్ను స్టార్ట్ చేయాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలోనే యూనిట్స్ నెలకొల్పబడతాయి. అలాగే వీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. ఏ ఆహార పదార్థమైనా స్టోర్ చేయడానికి అనువుగా, నిల్వ చేయడానికి అనువుగా ఉండేవి ప్యాకింగ్ చేసి అమ్ముతామో అన్ని రకాల ఆహార పదార్థాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కిందకొస్తాయి. ఈ స్కీమ్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. ఈ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఏ అధికారుల చుట్టూ తిరగనవసరం లేదు. ఇది పూర్తిగా ఆన్లైన్. మీరు స్వయంగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ గురించి తెలియని వారు మీ ఫ్రెండ్స్ ద్వారా గానీ, కస్టమర్ సర్వీస్ సెంటర్, మీ సేవ వంటి వాటి ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుండి ప్రతినిధులు మీ వద్దకొచ్చి లేదా ఫోన్ కాల్ ద్వారా మీ యూనిట్కు కావలసిన టెక్నికల్, ప్యాకింగ్, లైసెన్సులు మరియు లోన్ ప్రాసెస్ గురించి వివరిస్తారు. వారు చెప్పిన విధంగా చేస్తే మీరు PMFME స్కీమ్ ద్వారా మీ ఫుడ్ యూనిట్ను స్టార్ట్ చేయవచ్చు. ఆల్రెడీ ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నవారు అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం PMFME వెబ్సైట్లో చూడండి. ఈ పథకంలో ఇప్పటి వరకు మొత్తం 2,48,375 దరఖాస్తులొచ్చినట్లు వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. అందులో వ్యక్తులు 2,45,628 మంది ఉండగా సంఘాలు 2,425 ఉన్నాయి. వీటిల్లో 88,987 దరఖాస్తులకు ఇప్పటికే రుణాలు మంజూరయ్యాయి. అందులో 69,859 మందికి రుణాలు పంపిణీ చేశారు. మీరు PMFME వెబ్సైట్ https://pmfme.mofpi.gov.in లోకి వెళ్లి
ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీకు స్కీమ్ పైన ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మా వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ను మీకు తెలియజేస్తాం. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.